ఇది తులసి మొక్క అండి. నేనైతే వేసుకోలేదు. ఇలాగ కుండీలో మట్టి వేసి దీంట్లోకి నేను వంకాయ విత్తనాలు వేసుకున్నాను. కనకాంబరం కొమ్మలు పెడితే కనకాంబరం మొక్కలు అయితే వచ్చినాయి. కానీ నాకు తెలియకుండానే ఇలాగ ఎక్కడి నుండి వచ్చి పడినాయో విత్తనాలు తెలియదు. నాకు చక్కగా తులసి మొక్కలు అయితే వచ్చినాయి. ఇంకా తులసి మేమైతే క్రిస్టియన్ అండి. మేము ఏమి వేరేగా యూస్ అయితే ఇది ఆయుర్వేదిక్గా యూస్ చేస్తాము. కాఫ్ దగ్గు వచ్చినప్పుడు యూస్ చేసుకుంటాము. దీని 4 ఆకులు పూజలు అయితే చెయ్యము. మేము ఇది వైద్యానికి ఉపయోగించుకుంటాము. ఇవి ఒక 4 తులసి ఆకులు తీసుకొని 1 by 1 దాంట్లోకి కల్లుప్పు అంటారు చూడండి. కల్లుప్పు ఒక 2 కల్లుప్పు ముక్కలు పెట్టుకొని ఒక చిన్న అల్లం ముక్క పెట్టుకొని ఇది బాగా దవడ పంటి కింద పెట్టుకొని కొద్దిగా నములుతూ ఉన్నప్పుడు నోట్లో ఫ్రెష్నెస్ వస్తుంది. దగ్గు తగ్గకుండా ఉండే మొండి దగ్గుకు బాగా పనిచేస్తుంది. మరలా మనకు గొంతులో నొప్పి జలుబు చేసేలాగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూడా మంచి ఉపశమనం ఉంటుంది. పంటి నొప్పి వచ్చినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. మనకు మంచి ఆయుర్వేదికంగా మనము ఆర్గానిక్గా పెంచుకున్న తులసి కదండి. ఇది బాగా పనిచేస్తుంది. దీంతో మెంతోస్ అని ఇట్లాగా వీటితో బిళ్ళలుగా తయారు చేసి కూడా డ్రై చేసి కూడా యూస్ చేసుకుంటారు. కాకపోతే మనం ఇలా ఫ్రెష్గా ఉన్న తులసాకులు తీసుకొని 4 కల్లుప్పు అల్లం ముక్కతో చక్కగా గొంతులో ఉన్న దగ్గుని లోపల దాగున్న కఫాన్ని కూడా మొత్తం తొలగించుకోవడానికి వీలవుతుంది.